అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడుల పరంపర కొనసాగుతూ ఉంది. వరుసగా జరుగుతున్న దాడుల్లో ఈరోజు మా కొండేపు నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో ప్రాచీన కాలమైనటువంటి దక్షిణ సింహాచలంగా పిలువబడేటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి ముఖద్వారం దగ్గర స్వామివారి హస్తాన్ని, అదేవిధంగా గరుత్మంతుడికి సంబంధించినటువంటి చేతుల్ని, అక్షరాలని ధ్వంసం చేయడం ఉదయాన్నే స్థానికులు గుర్తించారు. ఈ విషయం మీద ఆ గ్రామస్తులు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే స్వామి కన్నా ఎత్తుండకూడదని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే బిల్డింగ్స్ నిర్మించుకుంటారు. వాళ్ళందరూ ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు నిర్బంధించడం కూడా జరిగింది. పోలీసులు అదేవిధంగా టెంపుల్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తహసీల్దార్లు కూడాను ఇది ఎప్పుడో 2-3 నెలల క్రితం జరిగింది, దీన్ని ఎవరికి ఆపాదించదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ భక్తుల మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత అధికారులందరికీ ఉంది. ఈ రోజున ఈ విధ్వంసం జరిగిన సందర్భంగా మీరు ఎలాగా గతంలో జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేస్తారు? దీనికి సంబంధించి ఎవరినైనా ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చారా? అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఇంజనీర్ ఎవరైనా తీసుకొచ్చి మీరు నిర్ధారణ చేశారా? ఇవేమీ చేయకుండా మీరు అధిక పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు విరిగినటువంటి చేతులు తుప్పు పట్టిపోయినాయి, అది ఊడిపోయినని మీరు చెప్తా ఉన్నారు. ఊడిపోయి ఉంటుంటే ఇటువంటి ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి మీరు ఎందుకు వీటిని రికార్డ్ చేయలేదని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆలయ ఈవో మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి 2 నెలల క్రితం జరిగిందని చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితి వచ్చినట్టయితే మీ ఆలయంలో ఉన్న రికార్డులో వీటిని ఎందుకు నమోదు చేయలేదు? వీటికి సంబంధించి మీ ఉన్నతాధికారులకు ఎటువంటి ఉత్తరాలు కూడా మీరు ప్రతిపాదన పంపించలేదు. పలానాటువంటి విగ్రహాలు ధ్వంసమైనవి, ఆ ధ్వంసమైన విగ్రహాలని మేము రిపేర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా మీరు పంపకుండా భక్తుల మనోభావాల్ని మీరు అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో మౌలాలి అనేటువంటి యాదవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ వ్యక్తి ఏదైనా మీడియాలో చెప్పాడా? ఏదైనా వాట్సాప్లో షేర్ చేశారా? ఎవరిదైనా సంభాషిస్తున్న విషయాన్ని మీరు చూసారా? ఇదేమీ తెలియకుండా అభం శుభం తెలియని వ్యక్తుల్ని ఎవరైతే ఈ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని మీరు అనగదొక్కే విధంగా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మనం గణతంత్ర రాజ్యంలో ఉన్నాం, లౌకికవాదాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. మీరు క్రిస్టియన్ అయితే అవ్వచ్చు, కానీ మిగిలినటువంటి ముస్లిం, హిందూ మతాల్లో ఉన్నటువంటి ఆచారాలను గౌరవించాలి, సాంప్రదాయాలను గౌరవించాలి, ఆ ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా మొదట్లోనే తప్పు చేసినప్పుడు దాన్ని దండించుంటే ఈరోజు సుమారు 135 ఆలయాలు ధ్వంసం అయ్యేటువంటిది పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా మీరు వీటికి తగిన విధంగా విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకొని ఆ విగ్రహాలను పునర్నిర్మాణం చేయాలంటా ఉన్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నా కార్యక్రమం ఉన్నప్పుడు ఇటువంటి చేస్తూ ఉన్నారన్నారు. అదే పాట ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్థానికంగా ఉన్నామంటారు. రేపు మంత్రి బాలినేని గారు అక్కడికి వస్తున్నారు, అందుకోసం ఈ విగ్రహాల ధ్వంసం అనేటువంటి నాటకాన్ని తెరదీశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు జరిగిన నష్టం గురించి బాధపడకుండా మీరు అధికార పార్టీ నాయకులు అడుగులకు మడుగులదే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం బాధాకరం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులను, విగ్రహాలను, అదేవిధంగా హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన వ్యక్తులు, హిందూ మతాన్ని వ్యాప్తికి కంకణం కట్టుకోవాల్సిన వ్యక్తులు దేవుడికి అపచారం జరిగితే ఎప్పుడో జరిగింది ఇది, దాన్ని ఈరోజు రాద్ధాంతం చేయొద్దని అంటాం మీ యొక్క దిగజారుడు చర్యకు నిదర్శనం చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా మించిందే లేదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలంటున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, అంతర్వేదిలో ఆలయానికి ధర్మకర్తగా ఉన్నానని చెప్పి అశోక్ రాజు గారిని డిస్మిస్ చేసినటువంటి మీరు 135 టెంపుల్స్లో ఈ విధంగా అపచారాలు జరిగితే మీకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు కూడా లేదు. జగన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీకు హిందువుల మనోభావాలు అర్థం కావడం లేదు. దయచేసి ఆ మంత్రిని కూడా మీరు బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని దేవులత మూర్తులకు జరిగినటువంటి విగ్రహాల ధ్వంసాన్ని పూర్తిగా విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించి దోషుల్ని శిక్షించాలి.
అదేవిధంగా ఏదైతే విరిగిపోయినటువంటి అవయవాలను తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.